అల్హమ్దుల్లా సలాతు వసలాం అలా అష్రఫుల్ షేక్ ముర్సలీన్ ఈ నబీనా క్లాసు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈరోజు మన పాఠంలో అక్షరాల్ని వేరు స్థానాల్లో వచ్చినప్పుడు ఎలా గుర్తుపట్టాలో నేర్చుకుందాము. ఆ, ఈ పాఠం మొదలుపెట్టే ముందు మీరు ఎవరు అడిగినట్టున్నారు. మీరు ఏం అడుగుతున్నారు మీరు? షేక్ ఇది డైలీ ఉంటే క్లాస్ అని మేము ఫోన్ చూసుకుంటాం షేక్, అందుకు అంటే మామూలుగా డైలీ ఉంటుందని తెలిసి షేక్ నాకు అందుకు అడుగుతున్నాను. మీరు వస్తానంటే డైలీ పెట్టుకోవచ్చు ఈ క్లాసు. త్వరగా అయిపోతుంది. సరేనా? ఇన్షాల్లా షేక్. ఓకే. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. अलिफ लाम अलिफ बा अलिफ लाम लाम अलिफ लाम हा लाम अलिफ बा लाम बा काफ 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 बा काफ अलिफ बा काफ ता काफ सा बा ता सा नून या बा अलिफ नून अलिफ ता अलिफ या अलिफ सा अलिफ बा सीन या सीन नून सीन ता सीन सा सीन सा जीम ता हा नून खा या हा बा जीम या मीम बा मीम नून मीम ता मीम सा मीम बा या नून या ता या सा या नून बा लाम ता नून लाम बा या लाम या ता लाम सा लाम नून बा नून बा नून नून ता या नून या ता नून सा नून जीम हा खा हा सा खा बा जीम ता हा ता या जीम बा खा ता हा बा ता या हा ता हा नून ता हा या हा बा या हा बा हा अलिफ बा हा मीम दाल दाल जीम दाल खा दाल रा जा जीम रा खा जा रा जा या रा ता जा सीन शीन शीन लाम साद दाद ता ज़ा साद बा ता बा दाद अलीफ ज़ा अलीफ आइन गैन हमज़ा आइन ज़ा गैन रा साद आइन दाद गैन बा आइन दाल ता गैन दाल हमज़ा 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 फा قاف واو قاف واو فا واو فا قاف لام قاف فا لام या फा मीम मीम हा मीम లాం మీమ్ తా మీమ్ తా మీమ్ తా. ఇది ఈరోజు మనం ప్రాక్టీస్ చేయాలి. ఒక అక్షరము వేరు స్థానాల్లో వచ్చినప్పుడు దాని ఆకారం ఎలా మారిపోతుంది, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు, మధ్యలో వచ్చినప్పుడు, చివరిలో వచ్చినప్పుడు ఈ ఆకారాలు మారిపోయే ఆ, ఈ యొక్క ఆ, దీనిని ఈ విషయాన్ని ఈరోజు పాఠంలో మీరు గుర్తిస్తారు. దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలా చేస్తే మీకు వచ్చే పదాలు చదవటంలో మీకు తేలికవుతుంది. ఆ, 6 అక్షరాలు తన తర్వాతి అక్షరంతో కలవవు. ఏమిటి ఏమిటి 6 అక్షరాలు? ఆ అక్షరాలు ఏమి? అలీఫ్, దాల్, జాల్, రా, జా, వావ్. వెరీ గుడ్.
ఆ, కొంచెం తేలిక గుర్తుపెట్టుకోవడానికి అలీఫ్ వావ్ ఒకసారి చెప్పి దాల్ దాల్ జంటాక్షరాలు, రా జా జంటాక్షరాలు, ఈ విధంగా ఆయన గుర్తుపెట్టుకుంటే చలో మంచిది. చలో షేక్. ఓకే. ఇక్కడ మనం ఈ మూడింటిని కూడా మనం అంతకుముందు అనుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో, ఇవి హంజా అనే పిలవాలి. ఈ ఇది చిన్న యాక్చువల్ హంజా ఈ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ హంజా అలీఫ్ని సపోర్ట్గా తీసుకుంది, ఇక్కడ వావ్ని సపోర్ట్గా తీసుకుంది, ఇక్కడ యాను సపోర్ట్గా తీసుకుంది. అయినా కానీ ఈ అలీఫ్ వావ్ యా మనం పట్టించుకోకూడదు. ఈ పైన ఉన్న హంజాని మనకు ముఖ్యమైంది. షేక్ అలాగే అది ఖురాన్ లో వచ్చిన అలాగే చదవాలా షేక్? ఖురాన్లో కూడా ఇలా వస్తుంది. అక్కడ వావ్ యా అలీఫ్ చదవకూడదు, హంజాయే చదవాలి. హంజానే చదవాలి. చలో షేక్. ఓకే. దీన్ని ఏ, నూన్ అని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ దీనిపైనే చుక్క ఉంది. నూనె ఉంటే పొట్టలో చుక్క ఉండేది చివర్లో వచ్చినప్పుడు. అలాగే ఐన్, ఐన్ ట్రయాంగిల్ ఆకారంలో ఉంది గుర్తుపెట్టుకోండి. అది సర్క్యులర్ ఆకారంలో ఉంటే ఏమయ్యేది ఇది? ఒక వృత్తాకారంగా ఉంటే, గుండ్రంగా ఉంటే ఏమయ్యేది? ఏ అక్షరం అయ్యేది? బా. గుండ్రంగా ఉంటే ఏ అక్షరం అయ్యేది ఇక్కడ? అయిన్ అవుతుందా షేక్? అయినా? ఏ, త్రికోణంలో ఉంటే ఐన్. వృ- ఆ, గుండ్రంగా ఉంటే గుండ్రంగంటే వావ్ వస్తుందా షేక్? లేదు. వావ్ అంటే కింద దిగుద్ది కదా, కింద దిగలేదుగా ఇది. అవును షేక్, అది వేరే అక్షరం కలుపుకోదు అన్నారు కదా. వేరే అక్షరాన్ని కూడా కలుపుకోదు, అయిన్ అది కూడా రెండో పైచాన్ దానికి. అయిన్ షేక్ అయిన్. ఇదేమిటి? ఏది షేక్? మీమ్ మీమ్. షేక్. మీమ్. గుండ్రంగా వస్తే మీమ్ ఆ. అవుతుంది. ఆహా, మీమ్ అవుతుందా షేక్? ఓకే. ఈ గుండ్రంగా ఉంది కదా ఇక్కడ, మీమ్ అయింది. ఆ, అదే ట్రయాంగిల్ ఆకారంలో వస్తే, త్రికోణంలో వస్తే ఐన్. ఇక్కడ త్రికోణంలో వచ్చింది కాబట్టి పైన చొక్కుంది. ఇదే అక్షరం ఇది అది గైన్ షేక్. గైన్. రైన్. గైన్. ఒకవేళ ఇది గుండ్రంగా ఉంటే పా అవుతుందా షేక్? ఫా అవుతుంది. వెరీ గుడ్. ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇది ఫా. ఇక్కడ గుండ్రంగా ఉంది. ఇది త్రికోణంలో ఉంటే గైన్ అయ్యేది, గుండ్రంగా ఉంది కాబట్టి ఫా అయింది. ఇక్కడైతే మీరు తేలిగ్గానే గుర్తుపెడతారు. ఒకవేళ ఈ గుండ్రంగా లేకపోతే తా అయ్యేది. గుండ్రంగా ఉంది కాబట్టి, సర్కిల్గా ఉంది కాబట్టి ఇది కాఫ్ అయింది. సరేనా? ఇలాంటి చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ ఒక కొత్త విషయం మీకు కనబడుతుంది. రా జా మనం చదువుకున్న ఆకారంలో ఇలా చదువుకున్నాం మనం ఆల్ఫాబెట్స్లో. రా జా ఒక్కొక్క ఫాంట్లో ఇలా కూడా వస్తుంది. రా అంటే ఇలా ఏటవాలుగా వచ్చి చిన్నపిల్లలు జారుడు బల మీద పార్కుకి తీసుకెళ్ళినప్పుడు జారుతూ ఉంటారు చూడండి, ఆ విధంగా ఉంది ఇది. రా జా. ఇక్కడ ఇక్కడ చుక్క ఉంటే జా, చుక్క లేకపోతే రా. ఈ ఫాంట్లు అన్నమాట. ఇది ఇది కూడా రాసే పద్ధతిలో ఒక పద్ధతి. రా జా రాయటంలో ఇలా ఈ ఆకారాన్ని కూడా వాడుతూ ఉంటారు. తక్కువ, కానీ అది కూడా వస్తూ ఉంటుంది. షేక్ ఇప్పుడు హా ఒకటి ఉంది కదా, హాకు దాల్ మాదిరిగా అనిపించింది షేక్. అది అక్కడ ఎందుకు వచ్చింది షేక్? అది అక్కడ చదివేటప్పుడు చూసాను, అది మీరు చదివారు. ఏది? ఆ, హా, హాని ఉమ్, అది దాల్ యొక్క ఆకారంలో వచ్చింది షేక్. అది సున్నా అలా ఉంటది కదా, జోషష్మా లాగా ఉంటది, అలా కాకుండా ఉట్టి అలా వచ్చింది షేక్. అది ఎక్కడో ఇది వచ్చింది. మీరు చదివి ఇది చివరి ఇది షేక్. ఇది వచ్చి అవును షేక్. ఇది ఈ ఆకారంలో కూడా ఒక్కొక్క ఫాంట్లో హా ఇలా వస్తుంది. దీనిపైన రెండు చుక్కలు ఉంటే తా అవుతుంది. ఇది తక్కువ, చాలా తక్కువగా వస్తాయి కనపడుద్ది. కానీ ఖురాన్లో ఆ, ఒక్కొక్కసారి ఇలాంటి ఫాంటు వాడినప్పుడు మనం చదవలేదు కదా అని చెప్పి రాకూడదని ఈ ఫాంట్ కూడా ఇక్కడ వాడారనమాట. హా, ఇవన్నీ హానే. ఇక్కడ హా ఉన్నది, ఇక్కడ హా ఉన్నది, ఇక్కడ హా ఉన్నది. ఇప్పుడు ఎన్ని ఆకారాలు వచ్చినాయి మన ముందు? మూడు ఆకారాలు వచ్చినాయి. హా అనేది రౌండ్, గుండ్రంగా ఒకటి ఉంది, తర్వాత ఒక కప్పులాగా ఒక ఇలా ఉంది, తర్వాత ఈ షేప్లో వచ్చింది. మరి ఇదే ఆకారంలో పైన రెండు చుక్కలు పెడితే తా అయిపోతుంది. ఈ ఆకారం ఒకటే. ఇక్కడ రెండు చుక్కలు ఉండటం వల్ల తా అయింది, ఇక్కడ కూడా రెండు చుక్కలు తా అయింది, ఇక్కడ కూడా రెండు చుక్కలు తా అయింది. ఓకేనా? కింద అయితే రెండు రెండు షష్మాలు, కింద ఒక కోణం పైన ఒక కోణం వచ్చింది కింద అక్షరాలు. హాయి కూడా హాయి కదా షేక్. ఇది యా కూడా హా బా. ఉమ్, ఇది
మధ్యలో వచ్చింది హా. రెండు ఆకుల్లాగా వచ్చింది కదా, ఇది మధ్యలో వచ్చింది. ఇది ఒక ఆకారము. ఇంకో ఆకారంలో ఇక్కడ మనకు రాలేదు, కానీ వచ్చే పాఠంలో వచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఇలాగా ఈసీజీ తీసుకున్నప్పుడు ఇలా సైన్ వేవ్ లాగా వస్తుంది కదా, అలా కూడా వస్తాయి. ఇలా వచ్చి పైకి వెళ్ళి కింద దిగి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా వచ్చినా కూడా అది హా అనే తీసుకోవాలి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఇప్పుడు ఆ, ఇక్కడ ఇక్కడ ఒక విషయం చూడండి. అంతకుముందు మనం చదువుకున్నాం కదా, జీమ్, హా, హా, ఈ మూడు అక్షరాలు రెండు అక్షరంగా వచ్చినప్పుడు మొదటి అక్షరము ఒక విధంగా రాయటం ఏంటంటే దీని పక్కపక్కనే రాయటం. రెండో విధంగా రాయటం ఏమిటంటే దాని నెత్తిపైన అక్షరాన్ని రాయటం. ఇది లామ్ అనేది నెత్తిపైన ఉంది. ఒకవేళ ఇది కింద ఒక చుక్క ఉంటే ఇది బా అయిపోయేది. ఈ వంపు ఉంది కదా, వంపు కింద ఒక చుక్క ఉంటే బా అయిపోయేది. కింద రెండు చుక్కలు ఉంటే యా అయ్యేది. ఆ, అలాగే పైన ఒక చుక్క ఉంటే నూన్ అయ్యేది. రెండు చుక్కలు ఉంటే తా అయ్యేది. మూడు చుక్కలు ఉంటే సా అయ్యేది. ఈ వంపు అనేది మనకు ముఖ్యం అన్నమాట. ఈ వంపు ఏమి చుక్కలు లేకుండా ఉంది అంటే ఇది లామ్. అలిఫ్ కాదు ఇది. ఎందుకు అలిఫ్ కాదు? అలిఫ్ ఎప్పుడు కూడా తన తర్వాత అక్షరాన్ని కలుపుకోనివ్వదు. కాబట్టి ఇక్కడ కలిసి ఉంది, ఇక్కడ వచ్చి ఇలా కలిసిపోయింది కాబట్టి ఇది అలిఫ్ కాదు, ఇది లామ్. సరేనా? అదేంటి లామ్ కి ఇలా గీతలా కూడా వస్తుంది, క్రాస్ గీతలా కూడా వస్తుందా లామ్ కి? లామ్ ఇలా కూడా వస్తుంది. ఇలా నిలువుగా గీత వచ్చి దీంతో ఇది కలిచే లామ్ కూడా వస్తుంది. ఆ విధంగా రాయొచ్చు, ఈ విధంగా రాయొచ్చు, రెండు విధాలుగా రాయొచ్చు. చాలా షేక్. ఓకే. ఆ, బిస్మిల్లా చదవండి. ఎవరు చదువుతారు ముందు? మైక్ ఓపెన్ చేసి చదవండి. చదవమంటారా షేక్? చదవండి. అలీఫ్, లామ్ అలీఫ్, లామ్ అలీఫ్, బా అలీఫ్, లామ్ అలీఫ్, లామ్, లామ్ అలీఫ్, లామ్ హా, లామ్ అలీఫ్, బా లామ్ బా, కాఫ్, కాఫ్, కాఫ్ బా, కాఫ్ బా, కాఫ్ అలీఫ్, కాఫ్ అలీఫ్, బా కాఫ్ తా, తా కాఫ్ సా. ఇంకా అక్షరాలు నాకు కనపట్లేదు షేక్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఓకే, చదవండి. కాఫ్ అని, బా తా సా, నూన్ యా, నూన్ అలీఫ్, తా లేదు, అలీఫ్, లేదు, లేదు, యా అలీఫ్, లేదు. తా ఇక్కడ తప్పు, అలీఫ్, ఇక్కడ తప్పు ఉంది. ఏ అక్షరం ఇది? తా అలీఫ్ కదా షేక్? కింద ఒక చుక్క ఉంది. యా అలీఫ్, నూన్ అలీఫ్, ఇది ఏ అక్షరం? బా. మరి ఇక్కడ అదే కదా. ఏది షేక్? బాసీనా? మొదటి అక్షరం బా, అలీఫ్. సరే షేక్. బా, బా అలీఫా షేక్ అది? ఆహా, బా అంటారు అది. నూనె నూనె కదా షేక్, అది నూనె ఉంది కదా ఇక్కడ నూను. పొట్టలో ఆ పొట్టలో వచ్చింది నూను. దానికంటే ముందు ఇక్కడ ఉన్నది ఏమిటి? మీరు ఏ అక్షరం అడుగుతా తెలియదు షేక్. ఓకే, మొదటి నుంచి మళ్ళీ అది చదవండి. సా. ఈ లైన్ మొదటి నుంచి చదవండి. ఆ, బా. సరే. బా తా తా, నూన్ యా, నూన్ అలీఫ్, లేదు, తా కింద అలీఫ్, కింద చుక్క ఉంటే యా బా. అలీఫ్. ఇది కింద చుక్క ఉంటే బా, పైన చుక్క ఉంటే నూనె అయ్యేది. కింద చుక్క ఉంది కదా, ఆ ఇక్కడ చుక్క ఎక్కడ ఉంది? ఆ కింద ఉందా, పైన ఉందా? కింద ఉంది షేక్. కింద ఉంటే బా కదా అది. అవును షేక్, నేను కింద లైన్స్ అవుతున్నాను షేక్. ఇది పూర్తి చేసిన తర్వాత కింద లైన్కి వెళ్దాం. సరే షేక్. ఇప్పుడు బా. పైన చదవమంటారు మళ్ళీ ఒకసారి. చదవండి. బా తా తా, నూన్ యా. ఇంకో అక్షరం ఉంది, అది పూర్తి కాలేదు. ఇంకో గడి ఉంది. ఇంకొకటి ఆహా, యా ఉందా? ఓ షేక్, నాకు కనపడలేదు షేక్, నాకు ఇంకా అనుకున్నాను. యా ఉమ్, బా ఉమ్, అలీఫ్. అది
నూన్ అలిఫ్, తా అలిఫ్, యా అలిఫ్, సా అలిఫ్, బా సీన్, యా సీన్, నూన్ సీన్, తా సీన్, సా షీన్, సా సీన్, సా జీమ్, తా హా, నూన్ ఖా, యా హా, యా హా, బా జీమ్, యా మీమ్, బా మీమ్, నూన్ మీమ్, తా మీమ్, సా మీమ్, బాయా, యాయా, నూన్యా, తాయా, సాయా, బా నూన్, తామీమ్, అదండి తామీమ్, లేదు, బా దాని కింద లైన్, దాని కింద లైన్. నూన్ బాలాం, నూన్ బాలాం, తా నూన్ లాం, బా యా లాం, యా తా లాం, సా సాలాం, నూన్ బా నూన్. ఇంకంతేనా షేక్, ఇంక లేవా? రెండో పేజ్ వచ్చింది కదా. బా రెండో పేజ్ నాకు వచ్చింది షేక్. బా నూన్ నూన్, తా యా నూన్, యా తా నూన్, సా సా నూన్, జీమ్ హా ఖా, హా సా, హా బా, జీమ్ తా, తా హా తా, యా జీమ్ బా, బా ఖా తా, తా హా బా, లేదు, ఇది బా మీరు చదివింది, బా తా. మీరు చదివింది ఆ, ఈ హా చదివారు, ఇది కాదు. ఇది హా, ఇది హా. హా పైన పై పైన రావాలి దీని శబ్దం. హా ఉమ్. హా, బా హా, బాతా, యా హా, తా హా, నూన్ నూన్, షేక్ తా కదా షేక్, అది నూన్ తా, నూన్ తా. ఉమ్. నూన్ తా, హా, యా హా బా, బా హా అలీఫ్, బా హా మీమ్, దాల్, జాల్, జీమ్ దాల్, హా జాల్, రా జా, జీమ్ రా, ఖా జా, రా జా, యా రా, తా జా, సీన్ షీన్, సీన్ లాం, షీన్ లాం, స్వాద్ జాద్ జా. ఇది జీమ్ రా, తా, జాద్, జా, జై జా, స్వాద్ బా, తా బా, జాద్ అలీఫ్, జా అలీఫ్, ఐన్, غين، صاد با، همزة، عين ظا، జా. జా కాదు, జా. ఐన్ జా. عين ظا، عين ظا، ఉమ్. غين، غين రా. را، را، صاد عين చేయకది అయినా, ఐన్. చివరిలో వచ్చింది ఇది. స్వా అది స్వాద్ ఐన్, జ్వాద్ గైన్,
అది బా ఐన్ దాల్, తా గైన్ దాల్, హంజా జా కాదు, హంజా హంజా. జా రావాలి, హంజా. హంజా 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 ఫా. షేక్ పెదవుల పైన వచ్చేది ఫా అన్నారు కదా, అది రెండు పెదాలు ఎలా కలపాలి షేక్? ఫా పా పై పన్ను వచ్చి కింద పంటికి తగులుతుంది. ఫా పై పెదం పైన పన్ను వస్తుంది వచ్చి ఫా. కింద పెదవికి తగులుతుంది పై పన్ను వచ్చి. ఫా ఉమ్. ఫా అర్థమైంది. ఫా. కాఫ్ వావ్, కాఫ్ వావ్, ఫా వావ్, ఫా కాఫ్ లామ్, కాఫ్ ఫా లామ్, యా ఫా, మీమ్ మీమ్, హా మీమ్, ఫా కాఫ్ లామ్, లా మీమ్ మీమ్, ఫా ఫా వావ్, లే ఇది లామ్ లామ్ మీమ్. మీమ్, లామ్ మీమ్, తా మీమ్, తా మీమ్ తా. బాగా చదివారు మీరు. కొంచెం మంచి ప్రాక్టీస్ ఉంది మీకు. గుర్తించడంలో కూడా కరెక్ట్గా గుర్తుపెట్టారు మీరు. నెక్స్ట్ ఎవరు చదువుతారు? నేను చదువుతాను నేను సార్. చదువుతాను సార్. చదవండి అమ్మా. స్క్రీన్ కనబడుతుందా? అలీఫ్ ఉమ్. అలీఫ్, లామ్ అలీఫ్, లామ్ అలీఫ్, బా అలీఫ్, లామ్ అలీఫ్, లామ్, లామ్ అలీఫ్, లామ్, లామ్ హా, లామ్ అలీఫ్, బా లామ్ బా, కాఫ్, కాఫ్, కాఫ్ బా, కాఫ్ బా, కాఫ్ అలీఫ్, కాఫ్ అలీఫ్, బా కాఫ్ తా, తా కాఫ్ సా, బా తా సా, నూన్ యా, బా అలీఫ్, నూన్ అలీఫ్, తా, తా అలీఫ్, యా అలీఫ్, సా అలీఫ్, బా सीन, या सीन, नून सीन, ता सीन, सा सीन, सा जीम, ता हा, नून खा, या हा, बा जीम, या मीम, नून मीम, नून मीम, ता मीम, ता मीम सर. ఒక్క నిమిషం. చదవండి. नून सा मीम, बा या या, नून या, ता या, सा या, नून बा लाम, ता नून लाम, बा या लाम, या ता लाम, सा लाम, नून बा नून, बा नून नून, ता या नून, या ता नून, सा नून, जीम, हा, खा, हा सा, खा बा, जीम ता, ता हा ता, या जीम बा, बा खा ता, ता हा, बा ता, या हा, తా రా, ఇది రా రా అంటే షేక్ ఇంకా అదే కింద దిగేది దాల్. లేదు. హా. తా హా. ఒకటే సార్. హా.
హా హా రా అంటే ఇలా ఉంటుంది, ఇలా కింద దిగిపోద్ది. ఆ, అంత కింద ఆ. దిగలేదు కదా, అంటే అందుకని ఆ, ఉమ్. ఇది హాసే హా ఇది హా. హా పైన ఆ, 2 చుక్కలు ఉంటే తా. ఉమ్. నూన్ తా హా యా హా బా బా హా అలిఫ్ బా హా మీమ్ దాల్ జాల్ జీమ్ దాల్ ఖా జాల్ రా జా జీమ్ రా ఖా ఖా జా రా జా యా రా తా జా సీన్ షీన్ सीन लाम शीन लाम सौद दौद तौ ज़ा सौद बा तौ बा दौद अलिफ ज़ा अलिफ आइन गौइन हमजा आइन जा गौइन रा सौद आइन दौद गैन बा आइन दाल ता गैन जाल हमजा अलिफ शक्ल में ఎలా చెప్పాలి సార్ ఇది హంజా వావ్ షకల్ ఈ 3 కూడా హంజానే, పేరు మారదు. హంజా 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 ఫా ఫా కాఫ్ వావ్ కాఫ్ వావ్ ఫా వావ్ ఫా కాఫ్ లాం కాఫ్ ఫా లాం యా ఫా మీమ్ మీమ్ హా మీమ్ లాం మీమ్ తా మీమ్ తా మీమ్ తా చాలా బాగా చదివారు మీరు, ఎక్కడా తప్పులు లేకుండా కరెక్ట్గా చదివారు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది, అది హా వచ్చిన షేపు వేరే షేప్లో వచ్చింది, ఆ అదొకటిను. హంజా అనేది ఇన్షాల్లా వావు వచ్చినా యా వచ్చినా హంజాని గుర్తుపెట్టుకోవాలి. ఇన్షాల్లా ఇన్షాల్లా. ఓకే, నెక్స్ట్ ఎవరు చదువుతారమ్మా? अस्सलाम वालेकुम। అలైస్లాం. చదవండి. अलिफ लाम अलिफ लाम अलिफ बा अलिफ लाम अलिफ लाम लाम अलिफ लाम हा लाम अलिफ बा लाम बा काफ 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 बा काफ बा काफ अलिफ काफ अलिफ बा काफ ता ता काफ सा बा बा ता सा नून या बा अलिफ बा अलिफ లేదు, పొట్టలో చొక్కు ఉంది. नून 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 अलिफ ता अलिफ या अलिफ सा अलिफ बा सीन या सीन नून सीन ता सीन सा सीन सा जीम ता हा नून खा या हा बा जीम या मीम बा मीम
नून मीम ता मीम सा मीम बा या नून या ता या सा या नून बा लाम नून बा लाम ता नून लाम बा या लाम या ता लाम सा लाम नून बा नून बा नून नून ता या नून या ता नून सा नून जीम हा हा सा ख बा जीम ता हा ता या जीम बा ख ता ता हा बा ता या हा ता हा नून ता हा या हा बा हा अलिफ बा हा मीम दाल जाल जीम दाल खा जा जाल, रा फा जाल, जाल सर जा कर सर खा जाल, दाल जाल, खा जाल ఇది. दाल रा जा जीम रा జీమ్ రా, జీమ్, जीम रा खा जा रा नून रा లేదు జా, नून ओके ఈ అక్షరం जाल జా, రా जाल జా, जा या रा सर రా కరెక్ట్. रा ता नून లేదు తా जाल जाल జా. जाल जा ఉమ్. जाल जाना सर जाला జా, రా జాలో జా, రెండో జా ఇది. सीन शीन सीन लाम शीन लाम सौद जोद तो जोद జా, जो सीन बा स्वाद बा వావు రాకూడదు. సాద్ బా, स्वाद बा तो बा जो अलिफ जो దోద్ అలీఫ్, अलिफ దోద్, దోద్, जोद जोद अलिफ जो अलिफ आइन गैन हमजा హంజా, జా కాదు, హంజా కాదు, హంజా, हमजा हमजा जाल ఐన్ జా. హంజా తర్వాత అక్షరంతో కలవదు. ఇది ఐన్, ఐన్ జా,
Ain za. Gain ra. Sod ain. Zod gain. Ba ain dal. Ta gain za. దాల్. Zal. Hamza. లేదు లేదు, హంజా. జా హంజా. Hamza. 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 జా అంటున్నారు, జా రాకూడదు. హంజా. Hamza. Hamza. ఉమ్. Fa. Qaf. Waw. Qaf. Waw. Fa. Waw. Fa. Qaf. Lam. Qaf. Fa. Lam. Ya. Fa. Mim. Mim. Ha. Mim. Lam. Mim. Ta. Mim. Ta. Mim. Ta. వెరీ గుడ్, బాగా చదివారు. కొంచెం ప్రాక్టీస్ అవసరం ఉంది, అది మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎవరు చదువుతారు? నేను చదువుతాను హంజా సార్. కూడా చదవండి. వేరే అక్షరంతో కలవదా షేక్? హంజా కూడా ఏమన్నారు? హంజా కూడా వేరే అక్షరంతో కలవదు. హంజా కూడా వేరే అక్షరంతో కలవదు, ముందు అక్షరంతో కలవదు, తర్వాత అక్షరంతో కూడా కలవదు. కాకపోతే దానికి ఒక ఇది అది కూడా మీకు సింగులర్. నిన్న చూపించా కదా, ఒక షేప్ లాంటిది బాలాగా, అది కర్వ్ తీసుకుని దానిపైన హంజాని కూర్చోపెడతారు కలిపి రాతలో రావాలంటే. చదవనా సార్? చదవండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అలిఫ్ లామ్ అలిఫ్ లామ్ అలిఫ్ బా అలిఫ్ లామ్ అలిఫ్ లామ్ లామ్ అలిఫ్ లామ్ హా లామ్ అలిఫ్ బా లామ్ బా కాఫ్ 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 బా కాఫ్ బా కాఫ్ అలిఫ్ కాఫ్ అలిఫ్ బా కాఫ్ తా తా కాఫ్ ఫా బా తా ఫా నూన్ యా బా అలిఫ్ నూన్ అలిఫ్ తా అలిఫ్ యా అలిఫ్ ఫా అలిఫ్ బా సీన్ యాసీన్ నూన్ సీన్ తాసీన్ థాసీన్ థాజీమ్ తాహా నూన్ ఖా యాహా బాజీమ్ యామీమ్ బామీమ్ నూన్ మీమ్ తామీమ్ బా ను థామీమ్ బాయా యాయా నూన్ యా తాయా థాయా నూన్ బా లామ్ తా నూన్ లామ్
బా యా లాం యా తా లాం సా ఫా లాం నూన్ బా నూన్ ఉమ్. ఇది ఒక్కసారి చదవండి. బాయా. బాయా ఇప్పుడు చివర్లో మీరు ఎలాగైతే స్ట్రెస్ చేస్తున్నారో అలా స్ట్రెస్ చేయకుండా ఫ్రీగా వదిలిపెట్టాలి. బాయా. జీ సార్ బాయా స్ట్రెస్ చేయకుండా. ఓకే. ఉమ్. జీ సార్ బా నూన్ నూన్ తా యా నూన్ యా తా నూన్ సా సా నూన్ జీమ్ హా ఖా హా ఫా ఖా బా జీమ్ తా తా హా తా యా జీమ్ బా బా ఖా తా తా హా బా తా యా హా తా హా బా ఖా తా నూన్ తా హా యా హా బా బా హా అలిఫ్ బా హా మీమ్ దాల్ ذال جيم دال خا ذال را زا جيم را خا زا را زا يا را تا زا سين شين سين لام شين لام صاد ضاد طاء ظاء صاد با طاء با ضاد ألف ضاء ألف عين غين همزة عين زا غين را صاد عين ضاد غين با عين دال تا غين ذال همزة 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 فا قاف واو قاف واو فا واو فا قاف لام قاف فا لام يا فا ميم ميم حاميم لام ميم تاميم تاميم تا ఒక الحمد ఒక్క لله నిమిషం ఆగండి. బాగా చదివారు మీరు. ఎక్సలెంట్. ఇప్పటివరకు చదివిన వాళ్ళు మీరు చాలా బాగా చదివారు. ఈ పదాలు మీరు డైరెక్ట్గా చదవగలుగుతారేమో చూడండి.
చదవండి. అబదన్ ఉమ్. అహదున్ అఖద అదిన అమర అనా దీర్ఘం లేదు. ఆనా. అది పైన గోల్తా ఉంది కదా సార్, అది వఫ్ చేయాల్సి వస్తే దీర్ఘం ఉంటుందేమో. వఫ్ చేయకుండా కంటిన్యూ చేస్తే ఆ దీర్ఘం ఉండదు సార్. అది హంజా పైన సుకున్ వచ్చింది కదా, ఇది దీర్ఘం లేకుండానే చదవాలి. గోల్తా ఉంది కదా సార్. గోల్తా కాదు అది. సరే. ఆనా. ఓకే. అనా బఖిలా బరోరతిన్ జఅల జమఅ హసద హషర ఖషియ ఖలక ఖులిక ذكر رفع ركبة سرور سفرة صحفا وسط طبق طبقا طوا عبس عدل علق عمد إنبا غبرة فعل झटका नहीं है, यहाँ पे सीधा पढ़ना है. फाला. झटका नहीं देती सर, आइन सर वो फा आइन. जबर फा आइन हाँ, जबर आ फा आ फाला. लाम जबर ला ఉమ్. ఫఅలా. జీ సార్. ఆ దగ్గర ఆగుతున్నారు కదా, అలా ఆగకుండా కంటిన్యూగా ఉండాలి. ఆయన ఫాలా. ఆయన గొంతు నుంచి తీస్తున్నాను కదా, కొంచెం అక్కడ లేట్ అవుతుంది సార్. ఉమ్. ఫఅలా అక్కడ జట్కా ఇస్తున్నాను అనిపిస్తుంది, కానీ గొంతు నుంచి తీస్తున్నాను కదా, అక్కడ అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. మన నీళ్ళ ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు కంటిన్యూగా నీరు వస్తాయి కదా ధారగా, ఆ విధంగానే ఉండాలి ఇక్కడ శబ్దము. ఫాలా. ఫఅలా ఫఅలా కరెక్ట్. ఇప్పుడు ఫఅలా. జీ. ఫతజతున్. కంటిన్యూ చేయండి. లేదు సార్, అస్తగ్ఫిరుల్లా. ఫతరతున్ ఆఫ్ అతారతున్. ఫతరతున్ కుతిల qadara quri'a lubadan పైన. qasamun qasamun qabadin kutubun kasaba kafara kufuwan lubadan lumazatin lahabin masadin nakhiratan wajada wasaqa waqaba walada wahaba humazatin hudan. మాషాల్లా, బాగా చదివారు మీరు. అబ్దుల్ రహీం భాయ్, రియాజ్, మీరిద్దరూ చదవాలి. ఈ పాఠం మీరు చదవగలరా డైరెక్ట్గా? అబ్దుల్ రహీం, మొహమ్మద్ రియాజ్, మైక్ ఓపెన్ చేసి చదవండి. السلام عليكم ورحمة الله وبركاته. वालेकुम अस्सलाम रहमतुल्लाहि वबरकातुह. बिस्मिल्लाह. أبدا أحد أخذ أذن أمر أنا
బఖిలా బరజ బరారతిన్ జఅల ఇక్కడ ఆకూడదు. ఓకే జఅల జాల జమఅ జాల జఅల స్లైడింగ్ లో వచ్చేయాలన్నమాట. ఓకే జఅల ఐన్ ఐన్ జమఅ ఐన్ కొంచెం ఐన్ శబ్దం ఇంకా రావాలి. జాల జఅల ఉమ్. జమఅ హసర హసద హష్ హషర ఖషియ ఖలక ఖులిక ذكر رفع ركبة سرور سفرات صحفا وسطا طبق طبقا طوا عبس عدل لكن أمل ఒకసారి ఇంకోసారి. أمد ఉమ్. إنابا దీర్ఘం లేదు. إنابا جبرة فعل ఆకూడదు. ఫాల فعل فعل قطرة قتل قدر كوريا యా కాదు. హంజా ఫథా كوريا యా ఫథా యా కాదు. ఇది హంజా ఫథా سو ఆ كوريا యా కాదు. ఆ కూరి ఆ నేను యా كوريا చదవకూడదు. హంజా ఫథా ఆ చదవాలి. కూరి ఆ. ఓకే. قسم كبد كتب كسب كفر كفوا لبدا لمزة لهب مسد نزرة లేదు نزرة లేదు. sorry نكرة వెరీ గుడ్. وزاد وسك وكب ولد وهب همزة هدى ఇది ఒకసారి చదవండి. which وزاد జీమ్ కరెక్ట్గా రావాలి. వజాదా జీమ్ وزاد పూర్తిగా రావాలి وزاد శబ్దం. وزاد ఓకే. రియాజ్ جزاك మొహమ్మద్ الله రియాజ్. السلام عليكم. అలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. చదవండి. బిస్మిల్లా. بسم الله. أبدا أحد أخذ أذن أمر أنا بخيل بررة جعل جمع حسد حشر خشية خلق 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 ذكر رفع رقبة سرور سفرة صحفا وسطا طبقا طوا عبس عدل
علق عمد عنبا ఇంకోసారి. عنبا ఉమ్. عنبا غبرة فعل قطرة قتل قدر قري యా కాదు, قري ఆ. ఉమ్. కూరి ఆ. قرئ قرئ. నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. قاسم قسم كبد كتبا كتب كسب كفر كفوا لبدا لمزة لهب مسد نخرة وجد وسق وقب ولد وهب همزة هدى. ఓకే, మాషాల్లా, బాగా చదివారు. ఇక నెక్స్ట్, మీరు ఎవరు చదవలేదు ఈ పేజీ? చదవండి అమ్మా. మీలో ఇంకా చదవని వాళ్ళు మైక్ ఓపెన్ చేసి చదవండి. అస్సలం వాలేకుం షేక్. చదవండి అమ్మా. వాలేకుం సలాం. షేక్ అది నేను ఇప్పుడు చదవలేను షేక్. మాకు ఇక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లమ్. ఇప్పుడే వాటర్ ఇస్తారు 8:30 నుంచి. జస్ట్ 1 అవరే ఉంటుంది షేక్. ఇది తర్వాత ఆఫ్ అయిపోతుంది. చాలా నాకు మోస్ట్ ఇంపార్టెంట్ షేక్ టైం. ఓకే, నో ప్రాబ్లం. ఇన్షాల్లా నేను మళ్ళీ సెండ్ చేస్తాను షేక్. చదివి మీకు వాయిస్ రికార్డ్ పెడతాను ఇన్షాల్లా. నో ప్రాబ్లం, వచ్చే క్లాస్లో చదువుతారు కానీ. లాస్ట్ వీక్ కూడా ఇలాగే మిస్ అయిపోయాను షేక్. క్లాస్ వచ్చిన విషయం కూడా చూసుకోలేదు నేను. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఇన్షాల్లా. తర్వాత ఇన్షాల్లా. చదివి పంపించండి వాయిస్ మెసేజ్, లేకపోతే తర్వాతనే చదవచ్చు. ఓకే. ఓకే షేక్. ఇన్షాల్లా. ఓకే, నెక్స్ట్ ఎవరు చదువుతారు? చదవని వాళ్ళు ఓపెన్ చేసి, మైక్ ఓపెన్ చేసి చదవండి. అందరు చదివేశారా? అల్హమ్దుల్లా అందరూ అయిపోయినట్టున్నారు షేక్. జుబేదా షేక్ చదవలేదు అనుకుంటా కదా? చదివారా? అస్సలాముఅలైకుం వరహమతుల్లాహ్. అలైస్లాం. జీ ఇప్పుడు చదవమంటారా? చదవండి. బిస్మిల్లాహిర్ చదవలేదు కదా రహమానిర్ మీరు రహీం. ఇంతకుముందు? లేదు షేక్, చదవలేదు. ఓకే. అలిఫ్ లామ్ అలిఫ్ లామ్ అలిఫ్ బా అలిఫ్ లామ్ అలిఫ్ లామ్ లామ్ అలిఫ్ లామ్ హ లామ్ అలిఫ్ బా లామ్ బా కాఫ్ 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 బా కాఫ్ అలిఫ్ బా కాఫ్ తా కాఫ్ సా బా తా సా నూన్ యా బా అలిఫ్ నూన్ అలిఫ్ తా అలిఫ్ యా అలిఫ్ సా అలిఫ్ బా సీన్ యా సీన్ నూన్ సీన్ తా సీన్ సా సీన్ సా జీమ్ తా హ నూన్ ఖ नून ख या हा बा जिम या मीम बा मीम नून मीम ता मीम सा मीम बा या नून या ता या सा या नून बा लाम ता नून लाम बा या लाम या ता लाम सा लाम नून बा नून बा नून नून ता या नून या ता नून सा नून जिम हा ख हा सा ख बा जिम ता हा ता जिम बा లేదు, ख ता ఇది ఒకసారి చదవండి. या जिम बा
కరెక్ట్. బా హ త త హ బ త బ హ త హ నూన్ లేదు, త ఇది హ రిపీట్ చేయండి. బా తా బ త య హ త హ నూన్ నూన్ త హ య హ బ బ హ ల బ హ అలిఫ్ బ హ మీమ్ దాల్ జాల్ జీమ్ దాల్ ఖ జాల్ రా జా జీమ్ రా ఖ జా రా జా యా రా త జా सीन शीन सीन लाम शीन लाम स्वाद द्वाद त्वा ज्वा स्वा स्वाद बा त्वा बा द्वाद अलिफ ज्वा अलिफ ऐन गैन हमजा ऐन जाल ఐన్ ऐन జా జా నాట్ जा జాల్. मदना ऐन जा गैन रा स्वाद ऐन द्वाद गैन गैन हमजा रा जा غ غين را صاد غين ضاد غين با عين دال تا غين زال همزة 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 فا قاف واو قاف واو فا واو فا قاف لام قاف فا لام يا فا ميم ميم ها ميم لام ميم تا ميم تا ميم تا మాషాల్లా, బాగా చదివారు. మరి ఇక్కడితో క్లాస్ పూర్తి చేద్దాం ఈ రోజుకి. రేపు మళ్ళీ కలుద్దాం ఇదే సమయంలో. ఆ, ఈ ఈ సమయం మీకు అనుకూలంగానే ఉందా, లేకపోతే ఏమైనా మార్చాలా? మీ సౌలభ్యం షేక్. నాకు పర్లేదు, మీరు ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటే ఇది ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఒక అరగంట అటు ఇటు చేయాలంటే చెప్పండి. మిగతా సోదరిమణులు కూడా ఏదో ఒక అభిప్రాయం చెప్పండి నిమిషాలు. టైం బాగుంది మూలన గానే ఉంది సార్. బాగానే ఉంది కదా ఈ టైము? ఆమె ఏదో ఆ సిస్టర్ ఎవరో వాటర్ పట్టుకోన్నారు కదా, ఆమెని ముందుగానే చదివేమందాం షేక్, ఆమె వెనకబడిపోకుండా. అదే, రేపటి నుంచి అలాగే చేద్దాం. ఇన్షాల్లా. ఇన్షాల్లా. ఓకే, ఇన్షాల్లా. సరే, మరి ఇంతటితో ఈ క్లాస్ ముగిద్దాము. రేపు కలుద్దాం. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహ ఇల్లా అంత నస్తగ్ఫిరుక వ నతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుం సలాం వాలేకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు.